బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ని సిఐడి కస్టడీకి అనుమతించింది కోర్టు. ఈ కేసులో 88 మందిని నిందితులుగా ఉండగా వంశీని A71 గా చేర్చారు పోలీసులు. అయితే ఇప్పటికే 45 మంది వరకు అరెస్ట్ అయ్యారు. వంశీ సహా మరికొందరు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా కింది కోర్టునే ఆశ్రయించాలని కోర్టు చెప్పింది. ఇక టీడీపీ కార్యాలయంపై దాడి, అలాగే అక్కడున్న ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసుకి సంబంధించి ఇప్పటికే వల్లభనేని వంశీ పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. కస్టడీలో ఉన్నట్లు కూడా మనకు తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు దీన్ని సిఐడికి అప్పగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తూనే 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి కోర్టు అనుమతించడం కూడా చూస్తున్నాం వంశీని. దీనికి సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసం, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి మూడింటిని కూడా సిఐడికి బదలాయిస్తూ గత డిసెంబర్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే రంగంలో జరిగిన సిఐడి కేసుని శరవేగంగా కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి మొత్తం 88 మంది పైగా నిందితుల్ని పోలీసులు గుర్తించారు. దీన్ని కేసును సిఐడికి బదిలీ చేయడంతో ఈ కేసులో A71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. సుప్రీంకోర్టు వరకు బెయిల్కి వెళ్ళినా కానీ అక్కడ కింది కోర్టును ఆశ్రయించమన్నారు. కింద కోర్టులో కూడా బెయిల్ డిస్మిస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే కేసుతో పాటు సత్యవర్ధన్ కిట్నం 2 కేసులకు సంబంధించి కూడా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు వల్లభనేని వంశీకి సంబంధించి కూడా కస్టడీ కావాలని చెప్పి సిఐడి పోలీసులు 10 రోజులు కావాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కూడా తన తీర్పును వివరించింది. ఈ నెల 22, 23, 24 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు విజయవాడ సిఐడి రీజనల్ కార్యాలయంలో న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని చెప్పి కూడా సిఐడి అధికారులకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి ఎవరి ప్రోద్బలంతో దాడి జరిగింది, దాడి జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే అంశాలకు సంబంధించి కూడా సిఐడి అధికారులు వల్లభనేని వంశీని విచారించబోతా ఉన్నారు. రత్న శివ, ఈ క్రమంలో ఎవరైతే వంశీతో సహా మరికొంతమంది అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అసలు కేసుకి సంబంధించి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చంటారు? ఖచ్చితంగా సిఐడికి సంబంధించి నమోదు చేసిన కేసుకు సంబంధించి కూడా బెయిల్ వచ్చే అవకాశాలు కొంత తక్కువగానే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి కూడా సత్యవర్ధన్ అనే నిందితుడిని బలవంతంగా కూడా బెదిరింపులు పాల్పడి వారి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరించిన కేసులో కూడా ఒక కేసు నమోదైంది. ఒకవైపు గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటన, మరొక వైపు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి, మరొక వైపు వల్లభనేని వంశీకి సంబంధించిన కేసులన్నిటిపై కూడా సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ నేపథ్యంలో ఈ కేసులన్నింటికి సంబంధించి కూడా వంశీకి బెయిల్ రావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక కేసు తర్వాత ఒకటి శరవేగంగా పోలీసులు అయితే దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దర్యాప్తు ముగిసిన తర్వాత ఒక కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చి మళ్ళీ ఇంకో కేసులో పీటీ వారెంట్, ఇట్లా దాదాపుగా 16 నుంచి 18 వరకు కేసులు నమోదైన నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి కూడా ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.